అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఎవరొచ్చి బ్రతిమలాడినారు? హిజ్కియా పంపించిన మనుషులు వచ్చి యెషయా దగ్గర వాళ్ళను బ్రతిమలాడి అడిగినప్పుడు యెషయా ఎవరి దగ్గరికి పోయినాడు? దేవుని దగ్గరికి పోయి మొరపెడుతున్నాడు. ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా దేవుని దగ్గరికి రా నువ్వు. దేవుని దగ్గర వచ్చి నువ్వు అడుగు. అన్య దేవతలను, అన్ని యొక్క సహవాసమును, అన్ని యొక్క క్రియలను, అన్ని యొక్క ప్రవర్తనను, అన్ని యొక్క ఏవి ఆశించకు. వాళ్ళు ఎవరిని ఆశ్రయించినారు? వస్తున్నాడు అష్షూరు రాజు మనసులో పెట్టి పంపించాడు. ఏ పాటి వాడు నీ యెహోవా దేవుడు లేడు అంటున్నాడు. వీళ్ళు ఏమని అడుగుతున్నారు వచ్చి యెషయా దేవుని ముందరా? అయ్యా, ఇజ్రాయిల దేవుడైన యెహోవాను దూషించడానికి దూషిస్తున్నాడు, వస్తున్నాడు. దేవుని దగ్గర నువ్వు అడుగు. అట్లాగే అయ్యా నాకు ఈ సమస్య ఉంది, సమస్య తీసేయి. ఈ శోధన ఉంది, శోధన తీసేయి. ఆ శోధన వచ్చిందని నువ్వు పాపంలో పడొద్దు. ఆ శోధన వచ్చిందని నువ్వు అపవిత్రపరచబడద్దు. ఆ శోధన వచ్చిందని నువ్వు లోకంలో కలిసిపోవద్దు. ఆ రీతిగా చేస్తే దేవుని దృష్టికి నువ్వు నిజమైన విశ్వాసివి కాదు.